అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశులు కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మా, మార్చి నెల ఎట్లా ఉంది ఎట్లా లేదు, వృశ్చిక రాశి పేరు మీద వాళ్ళ జాతకాలు ఎలా ఉంది చూడు. వృశ్చిక రాశి వాళ్ళ పేరు మీద చేసే పనిలో బాగుండాలి, అనుకున్న పనిలో బాగుండాలి, వాళ్ళ జాతకం మంచిగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ సావాసాలు చేస్తారు, పనులు చేస్తారు, శత్రువులు పెంచుకుంటారు. వీళ్ళు మనం అనుకున్న వాళ్ళు వీళ్ళకే దూరం అవుతారు. ఇవాళ సాయం చేస్తున్న మనిషి రేపటికి మాట మారుస్తారు. 10 రూపాయలకి 10 రూపాయలు దాచుకుంటారు, ఓపెన్ చేస్తే కానీ ఖర్చుల పాలు అల్లరి పాలు చేస్తారు. కానీ నమ్ముకున్న వాళ్ళకి 10 రూపాయలు పెడుతూనే ఉంటారు. నమ్మకం లేని దగ్గర మాత్రం 10 రూపాయలు కూడా ఖర్చుపెట్టారు. నమ్ముకున్న వాళ్ళకి అది ఎంత కష్టమైనా సరే ఈ పని చేస్తారు, గెలుపు పొందుతారు. ఇంకా నమ్మకం లేని వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వీళ్ళు నమ్మరు. కానీ రాసి ఉన్న వాళ్ళకు 3 గుణాలు ఉంటాయి. నేను చెప్పిన మాట వాళ్ళే విన్నారు, వాళ్ళు చెప్పిన మాట మీరు విన్నానంటే పనిచేస్తారు. చివరికి వాళ్ళ నచ్చిన పని చేసుకుంటూ పోతారు. చెప్పేటప్పుడే తలగిపోతారు. తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళదంటే పనిచేస్తారు. ఎక్కువగా మధ్యలో ఉన్న మాట ఎక్కువగా పట్టించుకోరు. కానీ మరి మీద ఈ నెలలో పట్ట వీళ్ళకు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అది శుభాలు ఉన్నాయి కానీ అద్భుత శుభాలు మాత్రం లేవు. కానీ కొంచెం లోకుల వల్ల తోడపుట్టిన మనతోని కొన్ని కొట్లాటలు, కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అంటే డబ్బు విషయంలో కూడా కావచ్చు, ఇంకా వ్యాపార విషయంలో కూడా కావచ్చు, ఇంకా నమ్ముకున్న వాళ్ళతోటి కూడా కావచ్చు. కానీ వాళ్ళకు కూడా కొంచెం కలిసిమెలిసి ఉన్న వాళ్ళకు, కొంచెం తోడపుట్టిన వాళ్ళ విషయంలో కూడా వస్తే, ఇంకా కుటుంబం విషయంలో వస్తే, తమ పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో కానీ కలిసి వచ్చిన విషయంలో కూడా ఇంటికి పెద్దవాళ్ళు ఎవడై ఉంటారో, అది స్త్రీ ఉన్నా పురుషుడు ఉన్నా కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇది ఒక పనికి ఇబ్బంది లేకుండా, పనికి ముందుకు సమస్య లేకుండా వీళ్ళు ఓపిక పట్టి నిదానంగా చేసుకుంటూ వెళ్తే ఇదొక ప్రతి ఒక్క పనిలో అది వాళ్ళకు అతి శుభంగా జరుగుతుంది. ఇంకా దీనివల్ల వీళ్ళకు ఇంట్లో కూడా చేసే ఉద్యోగంలో మంచిగా ఉంటుంది, అనుకున్న పనిలో కూడా సవ్యంగా ఉంటుంది. వీళ్ళకు ముందుకు నడిచే వ్యాపార విషయంలో కూడా వీళ్ళకు మంచి పేరు, మంచి ప్రతిష్ట కూడా వీళ్ళకు నడుస్తుంది. ఎక్కడ వెళ్ళినా ఏ పని చేసినా కూడా ఆ దేవుడిది అండదండ వల్ల అది మంచిగా అవుతుంది కానీ చెడు అన్నది ముందుకు సాగదు. ఇది ప్రతి ఒక్క విషయంలో అది పాస్ అవుతుంది. కొంచెం శాంతంగా ఉంటే ఇది కుటుంబంలో కానీ బయట విషయంలో కానీ చాలా మంచిగా ఉంటుంది. దీనివలన ఏముందంటే ఈ రాశి వలన కొంత ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు ఎదురు వస్తాయి వీళ్ళకు. ఈ నెలగా అంతగా లేవు, అంతగా ఉన్న కొంత నెలలో గత చెడిపోయిన నెలలో కూడా గత నెలలో కూడా ఈ మార్చి నెలలో పడ్డ వాళ్ళకు శుభాలు ఉన్నాయి. కీర్తికాత అంటే దేవత ధర్మతో తిరిగి వచ్చిన వాళ్ళకు మేలు జరుగుతుంది. ఇంకా ముందుకు చేద్దామనుకున్న విషయంలో కూడా, సంతాన విషయంలో కూడా, ఇంకా చదువు విషయంలో ఉన్న వాళ్ళు కూడా, విదేశాల్లో ఉంటున్న వాళ్ళ కూడా అది మంచిగా అవుతుంది కానీ నష్టమేం జరగదు. కొంచెం శాంతంగా మన దేవుడి పూజ చేసుకుంటే వీళ్ళకు చాలా మంచిది. ఇంట్లో బయటకు వచ్చిన ఇల్లు ఒక స్థలంలో గత ఒక నెల ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో లేని వాళ్ళు కూడా ఇంకా వేరే స్థలం దగ్గర వచ్చిన వాళ్ళు ఒక పాత ఇంటికి గుమ్మడికాయ తీసేసి ఒక కొత్త గుమ్మడికాయ తెచ్చి ఇంటికి కడితే అది ఇంకా ఇంటికి కూడా మంచిది. ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళినా కూడా ఒక ఇల్లు మార్చుకున్నా కూడా ఆ కొత్త ఇంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఆ గుమ్మడికాయని తీసేసి ఒక అమావాస్య రోజు, ఒక పౌర్ణమి రోజు వాళ్ళ ఇంటికి నీటి శుభ్రంగా ఒక నీటి పాలతోటి ఇల్లు కడిగించుకుంటే అది ఇంకా ఇంటికి మంచిది. దీనివల్ల ఇంట్లో కానీ బయటి విషయంలో కానీ అది శుభాలు ఉంటాయి, ముందు కూడా సాగుతాయి. ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళకు ముందు గెలుపు ఉంటుంది కానీ ఓటమి అయితే ఉండదు. దీనివల్ల కొంచెం జాగ్రత్త పాటించుకుంటే మంచిది. దీంట్లో వెనక ముందు భయపడాల్సింది ఏం లేదు. వీళ్ళు ఈ రాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి శుభం ఉంటుంది కానీ అపశుభం అయితే ఉండదు. చదువులో ఉన్నవాళ్ళు, విద్యలో ఉన్నవాళ్ళు దీంట్లో వెనక ముందు అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళు కూడా పాస్ అవుతారు కానీ ఫెయిల్ మొత్తం కారు. కొంత లోకల వల్ల దృష్టిలో ఉంటాయి, కొంచెం జాగ్రత్త ఉంటే ఏమీ కాదు. చేసే ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడి ఓపిక ఉన్న వాళ్ళకు ఈ పనులు సవ్యంగా ముందుకు సాగుతాయి. కానీ అతి ఆవేశపడ్డ వాళ్ళకు ఏ పని కూడా చేతికి రాదు. ఇది ప్రతి ఒక్కరు రాసి ఉన్న వాళ్ళు ఈ మార్చి నెల మొత్తం ఇలా నడుస్తుంది, పర్వాలేదు. ప్రస్తుతానికి అయితే బాగుంది మీ రాశి ప్రకారం.